హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనమాట. ఈ ప్రశ్నలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటాయండి. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను వెరీ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి చినాబ్ రైల్వే బ్రిడ్జిని ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అయితే జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అయితే ఈ న్యూస్ అయితే వచ్చిందండి, ఆఫ్టర్నూన్ న్యూస్ అయితే వచ్చింది. నేను వీటన్నిటిని, ఈ ఇమేజెస్ అన్నింటినీ సేకరించడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలో ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్ కాబట్టి ఈ టాపిక్ నుంచి ఏదో ఒక పద్ధతిలో ఒక క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు అనేసి కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ న్యూస్లో రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రశ్నలు అడగచ్చు అనేసి కూడా నేను మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జికి సంబంధించి నేను ఏదైతే సమాచారాన్ని సేకరించానో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ ఇమేజెస్ అన్నిటి కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జికి సంబంధించినటువంటి సమాచారం అయితే చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం పత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. ఫస్ట్ ఈ న్యూస్ చదువుతాను, తర్వాత ఈ టాపిక్ నుంచి ఎటువంటి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుందో చెప్తాను. మీరు కావాలంటే ఒక పెన్ను, పేపర్ తీసుకునేసి నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చినాబ్ రైల్వే వంతెన ప్రారంభం, జెండా ఊపి ఇనాగ్రేట్ చేసినటువంటి ప్రధాని అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో సమాచారం అయితే ఉందండి. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కౌరి బక్కల్ మధ్య నిర్మించినటువంటి చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించారు. ఆయన వెంట కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్తో పాటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. అనంతరం ప్రధాని చినాబ్ రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. చినాబ్ నది నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఇందుకు 1486 కోట్లు ఖర్చు చేశారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో రైల్వే వంతెన ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో 3 గంటల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు జమ్మూ శ్రీనగర్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఈ టాపిక్ నుంచి ఎటువంటి ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక, ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించడం అయితే జరిగింది ఇటీవల. ఆ బ్రిడ్జి పేరు ఏంటి అంటే చినాబ్ రైల్వే బ్రిడ్జి అనేసి మీరు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. లేదంటే ఆప్షన్స్లో చినాబ్ రైల్వే వంతెన అనేసి ఉన్నాయి, కానీ చినాబ్ రైల్వే వంతెన, చినాబ్ రైల్వే బ్రిడ్జి అనేసి మీరు ఆన్సర్ అయితే ఇవ్వాల్సిందే ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మరొక క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉంటుందంటే, ప్రపంచంలో అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు. ఈ రైల్వే బ్రిడ్జి యొక్క ఎత్తు ఎంత అంటే, లేదంటే ఈ రైల్వే బ్రిడ్జ్ చినాబ్ నది నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అనేసి క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఓకేనా, మరోసారి చెప్తున్నా.
ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి చినాబ్ నది నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి. 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. కాబట్టి దీన్ని కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 359 మీటర్ల ఎత్తులో ఉంది చినాబ్ నది నుంచి ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అనేది. ఓకేనా. అలాగే ఈ బ్రిడ్జిని వేటి మధ్య ప్రారంభించారు అంటే కన్నా ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జిని వేటి మధ్య నిర్మించారు అనేసి క్వశ్చన్ అడుగుతారనమాట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి చినాబ్ రైల్వే బ్రిడ్జిని వేటి మధ్య నిర్మించారు అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఆన్సర్ వచ్చేసి కౌరి బక్కల్ మధ్య నిర్మించడం అయితే జరిగింది. ఆన్సర్ వచ్చేసి కౌరి బక్కల్ అనేసి మీరు ఇవ్వాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇదే టాపిక్ నుంచి మరొక పద్ధతిలో క్వశ్చన్ ఏమని అడిగేదానికి అవకాశం ఉంటుందంటే, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అనేసి కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సుమారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంటే కన్నా ఫ్రెండ్స్ ఇక్కడ 1486 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం అయితే జరిగిందనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ గుర్తించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామ్స్కి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. 1486 కోట్ల రూపాయలు ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మరొక క్వశ్చన్ ఏమని అడుగుతారంటే కన్నా ఈఫిల్ టవర్ అనేది అతి పెద్దది అనేసి అనుకుంటుంటాం కదా ఇంతవరకు. ఇప్పుడు ఈ ఈఫిల్ టవర్ వచ్చేసింది. ఈ ఈఫిల్ టవర్ కన్నా చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అనేది 35 మీటర్లు ఇంకా ఎత్తులో, దానికన్నా ఎత్తులో ఉందన్నమాట. దానికన్నా ఎత్తులో అయితే ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జిని నిర్మించడం అయితే జరిగింది. ఇంకా ఈ క్వశ్చన్ని మరొక పద్ధతిలో ఏమని అడగచ్చు అంటే కన్నా ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ ఎత్తు కంటే ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అనేసి క్వశ్చన్ అడగచ్చు అనమాట. 35 మీటర్ల ఎత్తులో ఉందండి. ఈఫిల్ టవర్ ఎత్తు కన్నా చినాబ్ రైల్వే బ్రిడ్జి ఎత్తు 35 మీటర్లు అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ పద్ధతిలో క్వశ్చన్స్ని అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఇమేజ్ని మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఏదో ఒక గ్రూప్లో ఉన్నట్లయితే కన్నా ఈ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను చెప్పినటువంటి ప్రశ్నల్ని నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈనాడులో కూడా కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయండి. వాటి గురించి కూడా చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, సేమ్ ఇందాక నేను చెప్పినటువంటివే అనమాట. జమ్మూ కాశ్మీర్లో కౌరి బక్కల్ మధ్య నిర్మించిన చినాబ్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 6న ప్రారంభించారు అనేసి ఇచ్చారనమాట. అంటే ఏ తేదీన ప్రారంభించారు అనేసి కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి. జూన్ 6వ తారీఖున 2025 జూన్ 6వ తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఇక తర్వాత ఇంకోటి కూడా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కడ్డా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభించడం ద్వారా ప్రధాని మోదీ ఈ కళను సాకారం చేయనున్నారనేసి ఇచ్చారనమాట. వందే భారత్ రైలుకైతే ఆయన జెండా ఊపి ప్రారంభించడం అయితే జరిగిందండి. ఇక్కడ ఇమేజ్ కూడా చూడొచ్చు అనమాట. తర్వాత అతివేగం, భూకంపాలు, వరదలు, బాంబు పేలులను సైతం తట్టుకునేలా బ్రిడ్జిని అత్యాధునిక సాంకేతికతతో నిర్మించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది బ్రిడ్జ్ అండి. తర్వాత 1.31 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ఈ వంతెన నిర్మాణానికి కేంద్రం సుమారు 1486 కోట్లు ఖర్చు చేసింది అనేసి ఇచ్చారనమాట. ఇందాకనే నేను ఈ 1486 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం అనేది చెప్పాను కదా. ఈ బ్రిడ్జి ఎంత ఉందంటే కన్నా 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందన్నమాట. 1.31 కిలోమీటర్లు అనేది కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది బ్రిడ్జికి సంబంధించి. ఇంకా విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం కూడా వచ్చిందండి. విశాఖ రైల్వే జోన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కళ అనమాట. విశాఖ రైల్వే జోన్ అనేది మామూలుగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ అయితే ఏర్పాటు చేస్తామనేసి. ఇంకా చాలా రోజులైంది, ఇప్పటికే చాలా సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాలకు కానీ ఇప్పుడు ముందడుగు పడిందనేసి కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో ముందడుగు వేసిందనేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక రైల్వే జోన్ జీఎం నియామకంపై హర్షాతిరేకాలు అనేసి ఇవ్వడం అయితే జరిగిందండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు అయితే తెలిపినట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ను నియమిస్తూ నిన్న రాత్రి రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందనమాట. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా
ఎవరు నియమితులయ్యారు అనేది పద్ధతిలో క్వశ్చన్ అడిగినట్లయితే కనుక సందీప్ మాథూర్ అనేసి మీరు ఆన్సర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాల్సిందైతే ఉంటుందండి. ఇది రైల్వే జోన్కి సంబంధించి. కావాలంటే ఈ ఇమేజ్ను కూడా నేను వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఈరోజు నేను చెప్పినటువంటివి. అందుకనే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పడం అయితే జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి ఎందుకు చెప్పినానంటే కనుక చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి నేను చెప్పడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.